Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, Gachibowli, Hyderabad. ఈరోజు మనం చాలా సింపులెస్ట్ అండ్ మోస్ట్ కాంప్లికేటెడ్, సింపుల్ అంటున్నాను, కాంప్లికేటెడ్ అంటున్నాను, ఎందుకంటే చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇన్ఫర్టిలిటీ గల కారణాలు ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్, యంగ్ మెన్ లో ఇన్ఫర్టిలిటీ గల కారణం స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్ అబ్యూస్, స్ట్రెస్ ఇండ్యూస్ అండ్ మన హార్మోన్స్ ప్రాబ్లం. ఈ 5 కారణాలు వెరీ వెరీ కామన్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇంతకుముందు రీసెంట్ ఒక 3 months బ్యాక్ కొత్త రీసెర్చ్ బయటకు వచ్చింది. దాంట్లో వాళ్ళకి అనుకున్నది ఏంటంటే స్మోకింగ్ చేయడం ద్వారా ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఒక 2 years డిలే అవుతుంది. సో ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక అట్లీస్ట్ 3 to 6 months ముందు మీరు స్మోకింగ్ మానేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఆల్కహాల్. ఆల్కహాల్ వల్ల చాలా పెద్ద ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే మనకి సెక్షువల్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మన టెస్టిస్ లో ఉన్న లేడీక్ సెల్స్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం. దానివల్ల ఏమవుతుంది అంటే స్పర్మ్ తయారవుతుంది కానీ మెచ్యురేషన్ అవ్వదు. సో ఇది రెండో ప్రాబ్లం. థర్డ్, డ్రగ్ అబ్యూస్. ఈ మధ్య సిటీ పరిసరాల్లో మేము కామన్ గా యంగ్స్టర్స్ లో చూసే కామన్ ప్రాబ్లం ఈ డ్రగ్ అబ్యూస్. బేసిక్లీ మన గంజాయి దగ్గర నుంచి ఇంకా హయ్యర్ డ్రగ్స్ ఏవి తీసుకున్నా కానీ స్పర్మ్ కౌంట్ కొన్నిసార్లు 0 అయ్యే ప్రమాదం ఉంటుంది. మన స్ట్రెస్, ఈ స్ట్రెస్ అనేది ప్రతి ఏజ్ గ్రూప్ లో చూస్తున్నాం. అంటే సాఫ్ట్వేర్ ఇండివిజువల్స్ నుంచి డాక్టర్స్ దగ్గర నుంచి ఎటువంటి స్ట్రెస్ అయినా, వర్క్ స్ట్రెస్ కానీ, ప్రెగ్నెన్సీ స్ట్రెస్ కానీ, ఇలా ఎటువంటి స్ట్రెస్ ఉన్నా కానీ మీ స్పర్మ్ కౌంట్స్ మీద సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు మేక్ ష్యూర్ మీరు కామ్గా ఉండండి. దానివల్ల డెఫినెట్లీ మనకి బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి. ఈ 5th మేజర్ కాజ్ హార్మోన్స్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇది. ఎందుకంటే మనకి స్పర్మ్స్ తయారు కావాలన్నా, లేకపోతే మనకి సెక్షువల్ కోరికలు నార్మల్ గా ఉండాలన్నా ఈ హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ హార్మోన్స్ చూసుకోవాలి మనం? FSH ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, LH ల్యూటినైజింగ్ హార్మోన్, టెస్టోస్టెరాన్స్ అంటాం, ఎస్ట్రోడియోల్ ఉంటుంది, ప్రొలాక్టిన్. ఈ 5 హార్మోన్ చాలా ఇంపార్టెంట్ మనకి, ఐదర్ ఫర్టిలిటీ కానీ ఐదర్ సెక్షువల్ డిస్ఫంక్షన్ కానీ. ఈ రెండుకి ఖచ్చితంగా 5 ఫ్యాక్టర్స్ మీరు కంట్రోల్లో పెట్టుకుంటే మీకు ప్రెగ్నెన్సీ రావడం చాలా సింపుల్ గా జరిగిపోతుంది.